అది అసలు ఎంతో మిస్ అయిపోయారనమాట. వెళ్ళేదే కానీ మనసంతా ఇక్కడే ఉంది. బాగా జరుగుతుందని ఫోటోలై చూస్తున్నాను, బాగా జరుగుతుందని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. మరి దేవుడు రాకపోకల్లో నాకు తోడుగా ఉండి నన్ను తీసుకొచ్చిన వెళ్ళడానికి అయితే బాగానే వెళ్తాను, కానీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతానండి. వారం రోజులు 10 రోజులు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండదు. మరి ఆ రీతిగానే అనుకున్నాను నేను. అంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చి కొట్టాడంటే తను క్రిస్మస్ రోజు తను ఏం చేసిందంటే జీవన ముందు నాతో పాటు బిడ్డ వచ్చింది కదా, వాళ్ళమ్మ పిల్ల ఇక్కడే ఉంది, వాళ్ళమ్మ అంట జీవన ముందు తాగిందంట. పండుగ ఏంటలా కొట్టాడని చెప్పేసి అయితే మాకేమో చెప్పలేదు. తర్వాత తెలిసింది మాకు. సరే పిల్లల్ని పెంచడానికి వెళ్ళాలి కదా అని చిన్నబాబు నేను వెళ్ళాము. ఫస్ట్కి పండుగ అయిపోయింది, వెళ్ళాలి పిల్లల్ని నుంచి వద్దామని చెప్పేసి ఎట్లా వెళ్దాం కదా అని తమ్ముడు వాళ్ళు బండి మీద మేము బండి మీద వెళ్ళాము. అది ఏంటంటే ఒడ్డు అనమాట, కృష్ణానది ఒడ్డు అన్నమాట. కట్ట అని ఉంటుంది, కట్ట మీద కూడా వెళ్ళాలి వాళ్ళ ఊరికి. మామూలుగా అయితే బస్సు వెళ్తుంది, మేము బండిలో వేసుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళి అందరినీ పలకరించుకొని దేవుడు కృప వల్ల రాకపోకల్లో తోడుగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. చీకట్లో వచ్చేటప్పుడు అది భయంకరమైన రోడ్డు అనమాట. అది అందులో ఇసుక ఫ్రీ అనేసరికి లారీ బాగా దిగుతున్నాయి. ఇక వచ్చేటప్పుడు బండి తోలుతుంటే బాబు భయం వేస్తుంది. సరే చీకటి లైట్లు ఏమి లేవు, దేవా నీవు క్షేమంగా తీసుకొచ్చి నేను సాక్షిగా నిలబడతానయ్యా అని నేను అనుకున్నాను. మరి దేవుడు క్షేమంగా నన్ను తీసుకొచ్చాడు. మరి అదే రీతిగా వచ్చిన తర్వాత ఈ చలికాలం నాకేంటంటే చిత్రాలకు అయింది అనమాట. దగ్గు విపరీతమైన దగ్గు వస్తుంది. నెల రోజులు జనవరి నెలంతా కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. ప్రతి నెల ఆఖరిన ఈ టయానికి నాకు దగ్గు ఒకటి బాగా పట్టుకుంటుంది అనమాట. మాకు అందరికి, మా అమ్మగారికి ఉంది, మా పెద్దమ్మడికి ఉంది, నాకు ఉంది. అది అయితే అక్కడైతే ఏదో చేస్తాం, ఇక్కడైతే ఏం తెలియదు మాకు. ట్యాబ్లెట్లు తీసుకొస్తున్నాడు చిన్నబాబు 2 సంవత్సరాల నుంచి, అయ్యే వేసుకుంటున్నాను. ఈసారి ఏంటంటే ట్యాబ్లెట్లు కూడా లేవు, ఈ కంపెనీ రావట్లేదు అని చెప్పేసి ఆపేశారు అని అన్నారు. మరి దేవుని కృపల దేవానికి ఈసారి దగ్గు అంత ఎక్కువగా రాకుండా ఉండి నేను స్వస్థపరిస్తే నేను సాక్షిగా నిలబడతానని అప్పుడు అనుకున్నాను. మరి ఆ రీతిగానే దేవుడు బిడ్డలు కూడా దొరికినాయంటే మన రైతు నుంచి చేస్తున్నాను. దేవుడు సహాయం చేసినందుకు, ఆయన కృప చూపినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. పోయిన సంవత్సరం నా వాగ్దానం ఆశపడి ప్రాణం తృప్తిపరిచి నన్ను వాగ్దానం ఇచ్చాడు మరి దేవుడు. మరి ఆ రీతిగానే బిడ్డ వివాహం విషయంలో నేనైతే బిడ్డ వివాహం విషయం అనుకున్నాను, కానీ నేను అనుకున్నది వేరు, దేవుడు చేసే కార్యాలు వేరు. కాబట్టి దేవుడు ఎంతో బిడ్డల పట్ల కార్యం చేయించాడు నాకు. మరి ఆ రీతిగానే ఈ సంవత్సరం వాగ్దానం తొలకరి వర్షము కడవరి వర్షం వల్ల ఆయన మన యొక్కకేమో వచ్చినానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు నాకు. మరి పృథ్వీకేమో ఎండిన భూమిని సమృద్ధి చేస్తానని ఇచ్చాడు. మరి చిన్నబాబుకేమో నీ చేతుల కష్టాలు మరిపించిన మన వాగ్దానం ఇచ్చాడు మరి దేవుడు. మరి ఆ వాగ్దానాలను మా పట్ల ఈ సంవత్సరం నెరవేర్చాలని దేవుడు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఒక నూతన కార్యం మా పట్ల జరగాలని మీ అందరూ ప్రార్థించమని సాక్షి దేవుడు దీవించగా.